థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ నందకిషోర్ గారు. యాక్చువల్గా డాక్టర్ మౌనిక గారి ద్వారా చాలా మంచి విషయాల్ని, అంటే ఈ యొక్క అడల్ట్ వ్యాక్సినేషన్ మీద, దాని యొక్క అవగాహన మీద, ప్రివెన్షన్ మీద, అలాగే ఈ వ్యాక్సినేషన్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఎన్నో విషయాల్ని ఈ యొక్క సందర్భంలో మేము తెలుసుకున్నాం. అలాగే మీ మాటల్లో ఈ యొక్క అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి మీరు చెప్తే బాగుంటుంది. అడల్ట్ వ్యాక్సినేషన్ మీద ఇప్పుడు భారతదేశంలో అవగాహన తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ వల్ల మోర్ దాన్ 8 మిలియన్స్ పీపుల్ అస్వస్థతకు గురవుతున్న తరుణంలో ఇన్ఫ్లుయెంజా తీవ్రంగా ఉన్న వారిలో మార్టాలిటీ అంటే మరణాల శాతం బాగా పెరిగిపోతున్న సందర్భంలో దీని మీద అవగాహన కల్పించడం, వ్యాక్సినేషన్ ఒక ఉద్యమంగా తీసుకెళ్లడం అనే కార్యక్రమాన్ని గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మేము ప్రారంభించడం జరిగిందండి. దానికి మద్దతు తెలుపుతున్నందుకు ప్రైమ్ 9 యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 83% మార్టాలిటీ ఇన్ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్టెడ్ అడల్ట్స్, ఎస్పెషల్లీ విత్ డయాబెటిక్ పాపులేషన్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అడల్ట్ వ్యాక్సినేషన్ అండి. ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం ద్వారా కనీసం ఒక 75% ఇన్ఫెక్షన్ రేటు రాకుండా నిరోధించగలుగుతున్నాము. హాస్పిటల్ విజిట్ కూడా అవసరం తగ్గిపోతుంది. మరణాల శాతం గణనీయంగా తగ్గింది. దీన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళి భారతదేశాన్ని మరింత ఆరోగ్యవంతంగా తయారు చేయాలి అనేది మా సంకల్పం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డ్రైవ్లో మేము కూడా ప్రైమ్ 9 కూడా ఒక పార్ట్గా ఉన్నందుకు సో వి ప్రౌడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు.